అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఈ విధంగా మాట్లాడటం ఎందుకంటే ఏ విధంగా అంటే అతన్ని బెదిరించినట్టుగా మాట్లాడటం. ఎందుకంటే ఇతనికి సపోర్ట్ ఉన్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయో బయటపడతాయి. అవి అమెరికాను తిడతాయి. ఈ విధంగా చేయటం మంచిది కాదు అని చెప్పేసి కాస్త వ్యతిరేకంగా మాట్లాడతాయి. అవేమేమి దేశాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ట్రంప్ మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ యుద్ధం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాటి మీద పడతాడనమాట ట్రంప్ గారు. అమెరికాలో ఏ ప్రెసిడెంట్ ఉండా ఇదే పని. ఒకళ్ళకొకళ్ళు తక్కువేం కాదు, వాళ్ళల్లో వాళ్ళు తక్కువ అని కాదు, అందరూ ఒకటే, రూల్స్ ఒకటే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ ఫాలో కావాల్సిందే అని అమెరికా యొక్క రాజ్యాంగం. ఇది ఫస్ట్ నుండి చూస్తుంటే ఈ విధంగానే ఉన్నది. కాబట్టి ఎవరెవరు ఆ విధంగా మాట్లాడారు ఏంటనేటటువంటిది తెలుసుకోవటానికి ఈ విధంగా మాట్లాడటం జరిగిందని అంటున్నారు. మొత్తానికి జెలెన్స్కీ సరెండర్ అయిపోయాడు. అమెరికాతో పెట్టుకుంటే ఇరాక్ ఆ దేశాలు ఏమైనాయో తెలుసు కదా, లిబియా ఆ ప్రెసిడెంట్లు ఏమయ్యారో తెలుసు కదా. అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించాడని అంటున్నారు. బివి ప్రసాద్, హైదరాబాద్.